శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో తృతీయ స్థానం అందే శని రవి కలయిక, ఇది ఒక విధంగా అదృష్టయోగం లాంటిది. అంటే ధనాధిపతి భాగ్యాధిపతితో కలిసినప్పుడు మరి మీ యొక్క గురువు, తండ్రి లేదా దైవ సమానులైన వారి ద్వారా కానీ ప్రభుత్వం వలన కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి, అలాగే మీ యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా అనుకూలించే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలో నామినేటెడ్ పోస్టుకి ప్రయత్నం చేస్తున్నా, లేదా మీరు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అభివృద్ధి కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఈ వారంలో మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం మరి షష్ఠ లాభాధిపతిగా మీకు రుణాన్ని, అప్పుని తొందరగా ఇప్పించే గ్రహం శుక్రగ్రహం చతుర్థ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి వక్ర గమనం పొందడం జరిగింది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు కొందామని ప్రయత్నం చేసి ఏదో కారణాల వల్ల దాన్ని ఆగిపోయి ఉంటే ఈ సమయంలో మీరు అది తిరిగి మళ్ళా బేరం అది కూర్చుకుంటే ప్రాపర్టీ కొనే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా ఇది మీకు సహకరిస్తుంది. దానికి రుణ ప్రయత్నం కూడా, ఏదైనా రుణ ప్రయత్నం గతంలో ఏదైనా ఆగిపోయినటువంటి ప్రయత్నం తిరిగి ప్రారంభమవుతుంది. పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందగలుగుతారు ఈ గ్రహస్థితి వల్ల. ఇక ముఖ్యంగా బుధుడు ఈ రాశి వారికి సప్తమ దశమాధిపతిగా చతుర్థ భావంలో నీచ స్థితి పొందుతూ నీచభంగ రాజయోగాన్ని కలిగి ఉన్నారన్నమాట. మరి ఈ సమయంలో మీరు ఏదన్నా గతంలో వివాహ సంబంధం ప్రయత్నం చేసి ఉన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, ఈ సమయంలో అవి మరి తిరిగి మళ్ళీ కలుసుకొని ఒకరినొకరు మీ యొక్క తప్పొప్పులు పరిష్కరించుకొని తిరిగి జీవితంలో మళ్ళీ ఒకే విధంగా కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో మళ్ళీ మీరు మీ కుటుంబ సమేతంగా ఏదైనా ఒక విహారయాత్ర కానీ, ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ సందర్శించే అవకాశం ఉన్నది. ఈ సమయంలో కొద్ది రోజుల పాటు మీ జీవిత భాగస్వామి కానీ, వ్యక్తిగతంగా మీరు కానీ ఈ ఉపాధి ఉద్యోగరీత్యా ఏదైనా ఒక కొత్త ప్రదేశంలో కొన్నాళ్ళ పాటు స్టే చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా బాగున్నాయి. ముఖ్యంగా కుజుడు పంచమ వ్యయాధిపతిగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు టెంపరీగా మరి భార్యాభర్తల మధ్య విభేదాలకు కూడా కారణం అవుతూ ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోవడం మంచిది. మీ యొక్క వ్యాపార పార్ట్నర్స్ కానీ, మీ క్లయింట్స్ లేదా కస్టమర్సు మీ మీద ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీర్పు వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మీతో చెప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ వాటికి సహజంగా మీరు ఒప్పుకోరు కాబట్టి కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, అటు భాగస్తుల మధ్య కానీ, లేదంటే మీ యొక్క ఖాతాదారుల మధ్య, కస్టమర్స్ మధ్య, క్లయింట్స్ మధ్య వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు సావధానంగా, సావకాశంగా వ్యవహరించడం మంచిది. ఇక మనకి గురువు 6వ స్థానంలో సంచరిస్తూ అర్ధ త్రికోణాన్ని శుభపరచడం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో అవి రుణ రూపంలో సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఎక్కువ మొత్తం కావాలన్నా ఈ సమయంలో మీ రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ధనుసు రాశి వారు లేదా లగ్నం వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో మీరు అప్పు తెస్తే తిరిగి మళ్ళా తీర్చడం అన్నది కష్టం అవుతూ ఉంటుంది. అంటే మీరు అప్పు తీర్చడం మర్చిపోయి ఏదో ఆస్తి కొనడమో, అది కొనడమో, ఇచ్చేయడమో చేస్తుంటారు తప్ప అప్పు తీర్చాలంటే మాత్రం ఈ ధనుసు రాశి వారికి చాలా పెద్ద కష్టం ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా
ఒక 10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. కాబట్టి మరి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క వ్యవహారాలు చేసినప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటే మీ యొక్క సక్సెస్ ఫ్యూచర్లో బాగుండే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు, ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావాల్సినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరిచేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరిచేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి.